ఇది చూడన్నా 796 డివైడెడ్ బై 8. 796 డివైడెడ్ బై 8. 8 తోటి 796ని చేయాలన్నమాట. ఫస్ట్ 8 తోటి 7 అవుద్దా క్యాన్సిల్, 8తో 7 క్యాన్సిల్ అవ్వదు, అందుకే డబుల్ డిజిట్ తీసుకోవాలి. అంటే 79 తీసుకుంటున్నాను. 79లో ఎండ్ నెంబర్ ఏంటి 9. 79 మాత్రమే తీసుకున్నాను కాబట్టి అందులో ఎండ్ నెంబర్ 9 ఏ ప్లేస్లో ఉంది, 10th ప్లేస్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం కోషియంట్ కూడా 10th ప్లేస్లోనే పెట్టాలి. 79లో ఎండ్ నెంబర్ 9 10th ప్లేస్లో ఉంది కాబట్టి కోషియంట్ కూడా 10th ప్లేస్లోనే పెట్టాలి. 8 తోటి 8 హౌ మధ్య 79, 8 హౌ మధ్య 79, 8 9 జా 72 నియరెస్ట్ వాల్యూ 8 9 జా 72. ఆ 9 ఎక్కడ పెట్టాలి, 10th ప్లేస్లో పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ 79లో ఎండ్ నెంబర్ 9 10th ప్లేస్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ కోషియంట్ కూడా 10th ప్లేస్లోనే పెట్టాను. 72 కదా, 8 9 జా 72 కాబట్టి -72, -70 ఇన్ 100th ప్లేస్ -2 అయిపోయింది. ఇప్పుడు 8 తోటి 7 అవ్వదు కదా, అప్పుడు 76ని తీసుకోవాలి. 8 హౌ మధ్య 76, మళ్ళీ అదే పడుతుంది. 8 9 జా 72 పడుతుంది. 8 9 జా 72 నియరెస్ట్ వాల్యూ. 9 ఎక్కడ పెట్టాలి, 1th ప్లేస్లో పెట్టాలి. ఎందుకు 76 తీసుకున్నాం. 76లో ఎండ్ నెంబర్ 6 ఏ ప్లేస్లో ఉంది, 1th ప్లేస్లో ఉంది డివిడెండ్లో. కాబట్టి కోషియంట్లో మనం వాల్యూని 1th ప్లేస్లోనే పెట్టాలి. 8 9 జా 72 -7, ఇక్కడ -2 చేయాలి. ఎలాగా +3 -5 అయిపోయింది ప్రాబ్లం. 8తో మరి 4 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి అక్కడితో స్టాప్ చేసేయడం. అంటే రిమైండరు 4, కోషియంట్ 99. ఇది ప్రొసీజర్.